హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. 4వ తారీఖున మొన్న జరిగినటువంటి రాజమండ్రిలో ప్రీలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. చాలా భారీ ఈవెంట్. అనుకున్న క్రౌడ్ కంటే కూడా 1,00,000 క్రౌడ్ కంటే కూడా చాలా హ్యూజ్గా వచ్చారు. రావడంతో అసలు ఈవెంట్ అంతా కూడా చాలా బాగానే జరిగింది. అందరూ బాగానే వచ్చారు, బాగా ఎంజాయ్ చేశారు. ఘటన ఎప్పుడు జరిగింది అని అంటే, ఈవెంట్ నుంచి వెళ్ళిపోతుండగా, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తుండగా యాక్సిడెంట్కి గురయ్యారు ఇద్దరు కాకినాడకి చెందినటువంటి అభిమానులు. సో వాళ్ళిద్దరికీ ఒక వ్యాన్ ఢీ కొట్టడంతో ఒక అతను అక్కడికక్కడే స్పాట్ డెడ్ అవుతే ఇంకొక అతను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలో చనిపోవడం జరిగింది. సో ఈ విషయం తెలిసిన వెంటనే దిల్ రాజు గారు చెరొక 5 లక్షల కుటుంబానికి వెంటనే ప్రకటించారు మీడియా ముఖంగా. సో అంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ గారి ఇష్యూలో అల్లు అర్జున్ గారికి ఈ పోలీస్ కేసులు ఇవన్నీ కూడా, ఈ జైల్లో ఒక పూట జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ఎందుకు వచ్చిందని అనుకుంటున్నానంటే, ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోవడం వల్లనేనేమో అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే దీని గురించి చాలా తీవ్రంగానే కమెంట్స్ చేస్తున్నారు. ఇది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి, ఫాస్ట్గా వాళ్ళని చేరుకోవాలి, వాళ్ళ కుటుంబానికి మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం ఇవ్వాలి, ఆర్థికంగా కానీ మెంటల్లీ కానీ. సో దిల్ రాజు గారు అయితే చెరొక 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్లో కూడా చెప్పారు, అసలు ఈ ఈవెంట్ పెడదామా వద్దా అనేటువంటి ఆలోచనలో ఉన్నాను, కాకపోతే ఒక సినిమా 10 మందికి తెలియచేయాలి అని అంటే, ఒక వాళ్ళు కష్టపడేటువంటి 3 సంవత్సరాలు కష్టపడే సినిమా 10 మందికి తెలియచేయాలంటే ఈవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, 10 మందికి తెలియాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, మీకేమైనా గాయం అయితే నేను తట్టుకోలేనని అప్పటికే ఆయన ఈవెంట్లో కూడా చెప్పారు. సో అన్ఫార్చునేట్గా అది ఈవెంట్లో జరగలేదు. ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్తుండగా వెళ్ళే దారిలో ఈ యాక్సిడెంట్ జరిగింది. సో బండి నడిపే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నడపాలి. సో అన్ఫార్చునేట్గా ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. సో దానికి వెంటనే దిల్ రాజు గారు స్పందించి వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటానని చెప్పేసి వెంటనే చెప్పడం అనేది చాలా మంచి గెస్చర్. అల్లు అర్జున్ గారు ఇదే విషయంలో ఫెయిల్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఎప్పుడో 10 రోజుల తర్వాత, ఒక 1 వీక్ 10 రోజుల తర్వాత ఆయన వీడియో పెట్టడం, దాని తర్వాత మళ్ళీ ఇది ఇష్యూ మళ్ళీ సీరియస్ అవ్వడం, దాని తర్వాత కేసులు అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి, ఇది చూసి నేర్చుకో అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సో దీని గురించి మీరేమంటారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.